jungle. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఈ రాజీవ్ యువ వికాసం అప్లై చేసుకున్న వాళ్ళకైతే గుడ్ న్యూస్. ఎందుకనంటే జూన్ 2కి అయితే వాళ్ళకు లోన్స్ అయితే రావడం అయితే జరుగుతుంది. అయితే ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సిబిల్ స్కోర్ ఉండాలా, సిబిల్ స్కోర్ లేకున్నా పర్వాలేదా, అదేవిధంగా ఎంత లోపు అప్లై చేసుకున్న వాళ్ళకి జూన్ 2కు లోన్ అయితే ఇస్తారు, ఎవరిని సెలెక్ట్ చేస్తారు, ఏ విధంగా సెలెక్ట్ చేస్తారు, దీనికి యూనిట్ ఉండాలా వద్దా, ఒకవేళ 1,00,000 తర్వాత ఉన్న వాళ్ళకి లోన్ ఎప్పుడు ఇస్తారు, బ్యాంకు వాళ్ళు సిబిల్ స్కోర్ చూస్తారా చూడరా, ఇలాంటి విషయాల గురించి ఈ వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకుంటే వీడియోని అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి తెలియని సమాచారాన్ని ప్రతి ఒక్కరు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. మీరు వీడియో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ అయితే చేయండి. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. చాలామంది రాజీవ్ యువ వికాసం స్కీమ్కి అప్లై చేసుకున్న వాళ్ళకి మేజర్ డౌట్ ఏంది అని అంటే సిబిల్ స్కోర్ ఉండాలా వద్దా అని చాలామంది కామెంట్ అయితే చేయడం అయితే జరిగింది. అయితే 50,000 లోపు ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో వాళ్ళకి ఎటువంటి సిబిల్ స్కోర్ అయితే అవసరమైతే లేదు. 1,00,000 నుంచి 4,00,000 లోపు అప్లై చేసుకున్న వాళ్ళకు మాత్రమే సిబిల్ స్కోర్ అయితే ఉండాలి. 50,000 నుంచి 1,00,000 లోపు అప్లై చేసుకున్న వాళ్ళకి కూడా ఎటువంటి సిబిల్ స్కోర్ అనేది అవసరమైతే లేదు. 1,00,000 లోపు అప్లై చేసుకున్న వాళ్ళకి బ్యాంకు వాళ్ళు వాళ్ళకి ఎంత అమౌంట్ రావాలో అంత అమౌంట్ తీసుకొని మిగిలినదే లబ్ధిదారులకు ఇస్తారు. కాబట్టి 1,00,000 లోపు ఉన్న వాళ్ళకి కూడా ఎటువంటి సిబిల్ స్కోర్ అయితే అవసరమైతే లేదు. 1,00,000 నుంచి 4,00,000 వరకు మాత్రం సిబిల్ స్కోర్ అయితే ఉండాలి. అయితే ఎవరిని సెలెక్ట్ చేస్తారనంటే మన ఛానల్ ఫాలో అవుతున్న ప్రతి ఒక్కరికి కూడా స్టార్టింగ్ నుంచి అయితే నేను చెప్తున్నాను, ఈ రాజీవ్ యువ వికాసం స్కీము లేడీస్ పేరు పైన అప్లై చేయండి, వికలాంగులు అప్లై చేసుకోండి, లేదంటే 50,000 1,00,000 లోపు అప్లై చేసుకోండి అని నేను స్టార్టింగ్ నుంచి అయితే చెప్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా మీకు నచ్చినట్టయితే అప్లై చేసుకున్నారు. కానీ ఈ ఫస్ట్ లిస్టులో మాత్రం 1,00,000 లోపు మాత్రమే ప్రభుత్వం అయితే ఇస్తారు. 2,00,000 నుంచి 4,00,000 వరకు అయితే తర్వాత ఇస్తారు. ఇప్పుడు జూన్ 2కు మాత్రం 1,00,000 లోపు మాత్రమే. అదేవిధంగా ఎవరిని సెలెక్ట్ చేస్తారు అనంటే 1,00,000 లోపు ఎవరైతే మీరు ఏ స్కీమ్కి అయితే అప్లై చేసుకున్నారో దానికి మీరు ఎలిజిబుల్ ఉన్నారా ఎలిజిబుల్ లేరా చెక్ చేసిన తర్వాతనే మీకు లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. జూన్ 2కు లిస్టులో కనుక పేరు వచ్చినట్లయితే యూనిట్ ఉండాలా యూనిట్ ఉండద్దా అని చాలామంది అయితే అడుగుతున్నారు. అయితే జూన్ 10 నుంచి జూన్ 15 వరకు లబ్ధిదారులకు ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఖచ్చితంగా యూనిట్ అయితే ఉండాలి. 15వ తేదీన లబ్ధిదారులకు అమౌంట్ అనేది అకౌంట్కు ట్రాన్స్ఫర్ చేయడం అయితే జరుగుతుంది. యూనిట్ ఉన్న వాళ్ళకు మాత్రమే ఈ లోన్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ తొలి విడత అంటే జూన్ 2కు ఫస్ట్ లిస్టు మాత్రం 1,00,000 లోపు ఉన్న వాళ్ళకు మాత్రమే ఇవ్వాలని మంత్రి సీతక్క గారు చెప్పడం కూడా జరిగింది. అదేవిధంగా 1,00,000 నుంచి 4,00,000 వరకు ఎప్పుడు ఇస్తారనంటే అక్టోబర్ 2 నాటికి 5,00,000 మందికి ఈ రాజీవ్ యువ వికాసం కంప్లీట్ చేస్తామని ప్రభుత్వం అయితే చెప్తున్నారు. ఈ జూన్ 2కు మాత్రం ఫస్ట్ లిస్ట్ అయితే వస్తుంది. 1,00,000 లోపు అప్లై చేసుకున్న వాళ్ళకు మాత్రమే వస్తుంది. ఎలిజిబుల్ ఉన్న వాళ్ళకు మాత్రమే వస్తుంది. యూనిట్ అయితే కంపల్సరీగా ఉండాలి. ఈ రాజీవ్ యువ వికాసం స్కీమ్కు సంబంధించి మీకు ఎటువంటి డౌట్ ఉన్నా కామెంట్ అయితే చేయండి. లిస్ట్ రాగానే కూడా మన ఛానల్లో వీడియో చేయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఈ రాజీవ్ యువ వికాసం కాకుండా ప్రభుత్వానికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వెంటనే వీడియో చేయడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా వీడియో అయితే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి మరిన్ని వీడియోస్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మొదటిసారిగా మన ఛానల్ చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్కి వీడియో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.